అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి చాలా తక్కువ సమయంలో సమాచారం వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక విషయమే మీ అందరికీ వివరణ కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న సంత చెరువు దగ్గర ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడికి సంబంధించి ఒక బిల్డింగ్ కొట్టడం జరిగింది. దానికి ఈరోజు చూసుకుంటే నిన్నటి నుంచి స్క్రోలింగ్ అవుతుంది. ఈరోజు కూడా చూసుకుంటే ద్వారంపూడి అనుచరుడు అక్రమ కబ్జా మున్సిపల్ అధికారులతో తీసేశారని చెప్పి బాగా ప్రాముఖ్యంగా రాయడం జరిగింది. ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, అది ఎటువంటి కబ్జా కాదు, దానికి ద్వారంపూడి కబ్జాలని రాయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సంత చెరువు దగ్గర ఉన్న అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అక్కడ ఉన్న సూనానపురం వాసులందరికీ ఎలవేలిపోయి ఆవిడ కోరిన కోరికలన్నీ తీర్చే చాలా మంచి అమ్మవారు, చాలా ప్రసిద్ధి చెందినవారు. అయితే అది ఎప్పుడో పురాతనం కట్టడం వల్ల తర్వాత అది లీక్ అవ్వడం, అమ్మవారి గుడి చాలా దీనావస్థలో ఉండడంతో చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలో కొంతమంది భక్తులు వచ్చి మేమందరం సహాయ సహకారాలతో ఈ గుడి కట్టడం అనుమతి ఇప్పించమని అడిగితే ఎన్నోమెంట్స్ వారి ద్వారా పర్మిషన్ తీసుకుని ఆ గుడి రెనోవేషన్ కోసం ఆ గుడి రెనోవేట్ చేయడం జరిగింది. అయితే ఆ గుడికి సంబంధించిన ఆదాయ వనరులు కానీ దానికి సంబంధించిన కానీ ఏమీ లేవు. సాధారణంగా గతంలో కూడా ముత్త గోపాలకృష్ణ గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ లేకపోతే వేరే నాయకులు కానీ కట్టినప్పుడు కూడా ప్రతి గుడికి ఒక గుడి కట్టి ఆ గుడికి అట్లీస్ట్ నైట్ వాచ్మెన్ జీతం వచ్చే విధంగా ఒక షాపు 2 షాపులు కట్టడం అన్నది కాకినాడలో ఆనవాయితీగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉన్న రాములవారి గుడి చూసుకుంటే ఆ గుడి రెనోవేట్ చేసి షాపులు కట్టడం జరిగింది. ఆ దేవాలయ శాఖ వారు ప్రతి సంవత్సరం దాన్ని ఆక్షన్ వేసుకోవడం, ఆ వచ్చిన ఆదాయంతో దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే భానుగుడి కట్టినప్పుడు పక్కన షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. అలాగే ఎక్కడ ఇప్పుడు జానాపురం వెంకటేశ్వరం గుడి కట్టినప్పుడు పక్కన ఉన్న పోర్టు స్థలంలో షాపులు కట్టారు. ఈ వచ్చిన ఆదాయంతో ఆ గుడి మెయింటెనెన్స్కి కానీ లేకపోతే ఖర్చులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని ఒకే ఒక్క కారణంతో అలాగే కనకదుర్గ అమ్మవారి గుడి కట్టి ఆ గుడికి సంబంధించి ఏదో 2 షాపులు 3 షాపులు కడితే ఓ నెలకు 20,000 25,000 సంవత్సరం 3 లక్షలు వస్తుంది, వాచ్మెన్ జీతాల కన్నా వస్తుందని చెప్పిన ఉద్దేశంతో కట్టడం జరిగింది. అది కూడా ఏ ప్రైవేట్ వ్యక్తి ఆధీనంలో కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కానీ లేదు. ఆల్రెడీ అందులో ఒక రూము ఈఓ ఆఫీస్ కింద ఈఓ గారు వాడుకుంటున్నారు. ఒక దాంట్లోనేమో బాత్రూమ్స్ ఉన్నాయి, ఒక దాంట్లోనేమో పంప్ స్టేషన్ ఉంది. మిగతా 3 షాపులు వాళ్ళు ఆక్షన్ పెట్టుకుని వాళ్ళు అద్దెకిచ్చుకుని గుడికి ఆదాయం సమకూర్చడం తప్ప ఇందులో ఎటువంటి ఆక్రమణలు కబ్జాలు అయితే లేవని మీ ద్వారా కాకినాడ ప్రజలు తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి గుడి కట్టినప్పుడు మన హిందువుల్లో ఉన్న సాంప్రదాయంలో ఇబ్బంది ఏంటంటే గుళ్ళు ఉంటున్నాయి కానీ దాని తగిన ఆదాయం ఉండలేదు. ఆదాయం ఏదన్నా వచ్చినా అది ప్రభుత్వంలోకి వెళ్ళిపోద్ది, అది ఏ ప్రభుత్వం అయినా సరే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పంతులు జీతాలు ఇవ్వాలన్నా నైట్ వాచ్మెన్లకి జీతాలు ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఈరోజు కొత్తగా జరిగిన విధానం ఏం కాదు. గతంలో ఎక్కడ గుడి కట్టినా దాని ఆదాయ వనరుల కోసం ఏదో ఒక షాపు కట్టడం జరిగింది. ఆ వచ్చిన ఆదాయంతో గుళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే ఈ గుడి కూడా కట్టినప్పుడు ఈ గుడి ఆదాయం ఏదో రకంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో షాపులు కట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అదేదో ఆక్రమణని భూ కబ్జా అని చెప్పి మున్సిపల్ అధికారులు నిన్న తొలగించడం జరిగింది. అయినా కానీ నేను కోరుకునేది ఒకటే, ఏదో రకంగా గుడికి సంబంధించి ఆదాయం వచ్చే ఏర్పాటు ఎవరైతే ఆ గుడి కొట్టేయడానికి కారకులయ్యారో వాళ్ళు ఆ నెలకు 25,000 రూపాయలు వచ్చే విధంగా తమ సహాయ సహకారాలు దాన ధర్మాలు చేసి ఆ గుడిని మెయింటైన్ చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆ విషయాలు మరి మీరు ఈఓ గారిని అడగాలి సార్. అంటే మాకైతే తెలియదు. ఎందుకంటే వన్స్ గుడి కట్టిన తర్వాత ఆల్రెడీ గుడి కట్టేసాం, ఓపెన్ అయిపోయింది, మన దేవస్థానం వారికి ఇచ్చేసినట్టే. ఎందుకంటే ఈఓ ఆఫీస్ మెయింటైన్ చేసుకున్నాడంటే అది ఆల్రెడీ దేవస్థానం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టే కదా. ఇప్పుడు త్రిపుర సుందర గుడిలో కళ్యాణ మండపం కట్టాం, అది తెచ్చుకుంటే అది ఆ గుడికి వెళ్తుంది.
తర్వాత ఇంకో ఆయన చైర్మన్ వచ్చాడు, ఇంకో పెద్ద కళ్యాణ మండపం కట్టాడు, అది దానికి వెళ్తుంది. ఇలాగే అనుకుంటే అసలు ఆక్రమణే కాదని నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో ఉన్న ప్రహరీ గోడ కంటే, అంటే పాత ప్రహరీ గోడ కంటే కూడా 5 అడుగులు లోపల ఈ కాంప్లెక్స్ కట్టడం జరిగిందని నాకున్న సమాచారం. అలాగే మీరు చూసుకుంటే మసీద్ సెంటర్ దగ్గర నుంచి జెండా సెంటర్ వరకు మీరు చూసుకుంటే ఒకే లెవెల్లో ఉన్నాయి. కొత్తగా మేము వచ్చి ఈ జ్యోతిలా రెడీమేడ్ మార్కెట్ కట్టడం వల్ల, అది వెనక్కి వెళ్ళడం వల్ల ఇది రోడ్డు మీదకి వచ్చినట్టు కనిపించింది. కానీ మీరు ఇప్పుడు కన్నా సరే చూసుకుంటే మసీద్ సెంటర్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఆ జెండా సెంటర్ వరకు అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. అంతేగాని ఇది ఎటువంటి కబ్జా కాదు. దీంట్లో ద్వారంపూడి అనుచరులు కబ్జా ఏమీ లేదు. ద్వారంపూడి కానీ ద్వారంపూడి అనుచరులు కానీ ఏదన్నా మంచి చేయడానికి ముందుంటారు. ఆ రకంగానే గుడి కట్టారు. గుడికి ఆదాయం ఏదో వస్తుందని ఒకే ఒక్క కారణంతో షాపులు కట్టడం జరిగింది. అవి ఆల్రెడీ ఎండోమెంట్స్ వారి ఆధీనంలోనే ఉన్నాయి. వాళ్ళు ఆక్షన్ వేసుకుని మున్సిపాలిటీ అన్నా పర్లేదు, అదన్నా పర్లేదు, వాళ్ళు ఆక్షన్ వేసుకుని ఆదాయం వచ్చేలా చేసుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉండేది. కానీ ఈరోజు అది ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయిందన్న బాధ అయితే మాత్రం మా అందరికీ ఉంది. అలాగే ఏదో కాలువ మీద కట్టారని చెప్పి అంటున్నారు. నాకు తెలిసా కింద ఎక్కడా కూడా కాలువ లేదు. మీరు కావాలంటే మరి కొత్తగా మున్సిపల్ కమిషనర్ అయితే కొత్తగా వచ్చారు, కానీ అధికారులు అందరూ పాత వాళ్ళే. ఆ రకంగా చూసుకుంటే భానుగుడి బయట కట్టిన సూర్యనారాయణమూర్తి దేవాలయం అయితే రోడ్డు మీదకి ఉంటుంది. మరి ఈరోజు భానుగుడి అంటే కూడా సూర్యనారాయణమూర్తి దేవాలయం చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఆదివారాలు కానీ ఎప్పుడన్నా కానీ అసలు గుడి ఖాళీ ఉండదు. భానుగుడి అన్నా కట్టేస్తారేమో కానీ సూర్యనారాయణమూర్తి గుడి కట్టరు. ఏదన్నా మంచి జరగాలన్న ఒక సౌహృదయంతో అందరూ చేసినప్పుడు అందరూ కూడా దాన్ని ఆహ్వానించాలి. అంతే తప్ప మున్సిపల్ అధికారులకి తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో తెలియదు. కానీ ఇదైతే కాలువ లేదు. గతంలో ఉన్న దానికంటే 5 అడుగులు లోపల ఉంది. కానీ ఏంటంటే ఎవరికీ తెలియకుండా కొట్టేయడం అన్నది చాలా బాధాకర విషయం. కానీ చెప్పవలసింది ఏంటంటే దీంట్లో ద్వారంపూడి కానీ ద్వారంపూడి అనుచరులు కబ్జా అయితే మాత్రం ఏమీ కాదని పాత్రికేయులకి మీ ముఖంగా కాకినాడ జనం కూడా తెలియజేయడం జరుగుతుంది. గతంలో కట్టిన దేనికి కూడా పర్మిషన్లు ఏమి ఉండవు సార్. మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు మీరు మేస్టిక్ కాంప్లెక్స్ కట్టారు, దాని పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు. అలాగే చాలా కాంప్లెక్స్లు దేవాదాయ ధర్మశాఖ వాళ్ళు ఈరోజు ఆదాయం పొందుతున్నారు, మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతున్నారు. మరి వాటి ప్లాన్లు ఉన్నాయో లేదో అయితే మాకు తెలియదు. వీటికి పర్మిషన్లు ఏముంటాయి సార్? గుడి కట్టారు, గుడి ఏమీ ప్రభుత్వ డబ్బుతో కట్టలేదు, ప్రభుత్వం ఏమీ రూపాయి నిధులు ఇవ్వలేదు, కేవలం భక్తులు ఇచ్చిన డబ్బులతో కట్టారు. ఆ డబ్బులతోటే ఇది కూడా కట్టారు, ఆదాయం వస్తుందని. అది గతంలో కూడా ప్లాన్లు ఉన్నాయి సార్? నాకు తెలియదండి, నాకైతే ఐడియా లేదు. ఎప్పుడు కూడా ఎక్కడ ప్లాన్లు ఉన్నది అయితే నాకు తెలియదు సార్. ఇప్పుడు నాకు తెలుసు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టేశారు. ఈరోజు దాంట్లో మీరు దేవాదాయ కమిటీలు వేసుకుంటున్నారు, ఇన్కమ్ వస్తుంది, మీరు ఆక్షన్ వేసుకుంటున్నారు, దానికి మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు. నాకు మీరందరూ కూడా మరి సమాచార హక్కు చట్టం కిందో లేకపోతే మీరే వెళ్ళి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయన అడిగి దాని ప్లాన్ కాపీలు ఏమన్నా మాకు ఇస్తే తర్వాత ఎప్పుడన్నా మాకు అవకాశం వచ్చి కాకినాడ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ప్రతిదానికి కూడా ప్లాన్ పెట్టి కడతామని ఈ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. 2 రకాలు సార్. ఒకటి, ఏం జరిగినా ద్వారంపూడి అని రాయడం, అదేదో తప్పు జరిగినట్టుగా మాట్లాడడం వల్ల ద్వారంపూడి గారు అయితేనే, ఆయన వెనకాల అయితేనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ కార్యకర్తలు అయితేనే మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది కబ్జా కాదు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. కానీ ద్వారంపూడి కబంధ హస్తాలు, కబ్జా అది ఇదని రాయడం గురించి ఖండించడం కోసం ఒకటి. 2, ఇంకో విషయం ఏంటంటే దేవి నవరాత్రులు 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. నిన్న తారీఖు వచ్చి 22వ తారీఖు, అంటే మధ్యలో 10 రోజులు ఉంది. ఇప్పుడు అంత అర్జెంటుగా ఆ కాంప్లెక్స్ కొట్టేసి మీరు చేయడం వల్ల అంత అర్జెంటుగా మీరు చేసేసిన అవసరం కూడా ఏమీ లేదు. ఈ 10 రోజులు అయిపోతే, ఎందుకంటే బ్రహ్మాండమైన భక్తులు వస్తారు, అక్కడ బ్రహ్మాండమైన భక్తులు వస్తారు, విపరీతం ఫ్లోటింగ్ ఉంటుంది. ఇప్పుడు దాని కాంపౌండ్ వాళ్ళు లేకుండా అయిపోయింది, ఈవో కూర్చోవడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది, బాత్రూములు లేకుండా అయిపోయింది, మోటార్ పంపు సెట్ వాటర్ లేకుండా అయిపోయింది. దేనికి అంత అవసరం? ఒక 10 రోజులు ఆగి మీరు నవరాత్రులు అయితే మళ్ళీ సంవత్సరం దాకా గుడి యొక్క ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, ప్రతి శుక్రవారం బిజీగా ఉంటుంది. కానీ నవరాత్రులు అయ్యాక కొట్టుంటే బాగుండేదేమో. దానికి అంత కష్టపడి అంత అర్జెంటుగా పొద్దున్నే తీసుకొచ్చి కొట్టేవాల్సిన అవసరం లేదని
నా అభిప్రాయం. మరి ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే ఇదైతే ద్వారంపూడి కానీ అంచెలు కబ్జా అయితే కాదు, ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో అత్యుత్సాహంతో జరిగిన సంఘటన. దాన్ని ప్రభుత్వం ఏదో రకంగా అద్దెకిచ్చి ఆ వచ్చిన ఆదాయం అమ్మవారి గుడికి ఇచ్చుంటే మేము సంతోషించేవాళ్ళం హిందువుల కింద, అలాగే అందరం కూడా సంతోషించేవాళ్ళం. చెప్పదు సార్. ఇప్పుడు దాత వచ్చాడు, దాత వచ్చి చెప్పినా ఇదే చెప్పాలి. దాత వచ్చి చెప్తే దానికి వాల్యుబిలిటీ ఉంటుంది. ఈ రోజు కూడా నిన్న మేమేమీ ప్రొటెస్ట్ చేయలేదు, మా కార్యకర్తలు ఎవరు వెళ్ళి అడ్డుపడలేదు, మేము గొడవ పెట్టలేదు. వాళ్ళు ఏదో కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు, చేయనేమని వదిలేసాం. కానీ ఈరోజు చూసేటప్పటికి అది ద్వారంపూడి కబ్జా, ద్వారంపూడి అనుచరుడు, అది జరిగింది ఇది జరిగింది అని రాయడాన్ని ఖండిస్తూ, అసలు దీనికి జరిగిన చరిత్ర మీ అందరికీ కాకినాడ ప్రజలు ముఖ్యంగా తెలియజేయాలి కాబట్టి దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతేగాని ఇది ఎవరిని విమర్శించడం కాదు, లేకపోతే ఏదో జరిగిందని కాదు. అధికారులు ఇప్పటికైనా సరే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఆలోచన చేయాలని నా మనవి.